అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటం వల్ల ఆయన గుంటూరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఆ సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ ఇవ్వటం మీద మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఎందుకంటే ఆయన ఛానల్‌కి సంబంధించినటువంటి జర్నలిస్టు విడుదలవుతున్నారంటే ఆయనకి చాలా హ్యాపీ కదా! ఆయన స్పందించారు. ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పేసి, అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతిని, చంద్రబాబు నాయుడు పాలన వైఫల్యాలని, తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చటానికి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు మీద లేని కృత్రిమ వివాదాన్ని రేపి ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసి కావాలని కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని తన ఎక్స్ ఖాతాలో పొందుపరిచారు. ఇదిగో ఆ ట్వీట్ కూడా మీరు చూడొచ్చు. అయితే సరే, సహజంగా జగన్మోహన్ రెడ్డి గారికి టైం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే స్పందిస్తారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కామను. దానికి కాదనేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ కేవలం అభ్యంతరకరమైన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని చెప్పే క్రమంలో అమరావతి పేరు వాడారు. అమరావతి నిర్మాణం పేరుతో అవినీతి జరుగుతుంది అని ఆరోపించారు. మరి అమరావతి నిర్మాణం పేరుతో అవినీతి జరుగుతుందనే వైసీపీ మాట కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మాట కానీ ఇవాళ కొత్తది కాదు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే మాటలు చెప్పారు. ఇదే మాటలు జనాన్ని నమ్మించారు. అమరావతి పేరుతో ఏదో పెద్ద స్కామ్ జరుగుతుందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందని చాలా పెద్ద ఎత్తున నమ్మించారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు వైసీపీ అధికారం రావటం వల్ల 151 సీట్లతో బ్రహ్మాండంగా. మరి 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, వాళ్ళ గవర్నమెంటే నడిచింది కదా, మరి ఎందుకు అమరావతి విషయంలో జరిగిన అవినీతిని బయటికి తీసుకురాలేకపోయారు? నిజంగా అమరావతి నిర్మాణం పేరుతో అవినీతి జరుగుంటే, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసుంటే ఎందుకు నిరూపించలేకపోయారు? 5 ఇయర్స్ మీకు టైం ఉంది. 5 ఇయర్స్లో మీరు చూపించినటువంటి అవినీతి ఏంటి? మళ్ళీ అదే ఆరోపణ, జనాన్ని నమ్మించే ప్రయత్నం. నిజానికి అమరావతి విషయంలో వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావుని, తర్వాత సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజుని అరెస్ట్ చేశారు. సరే, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఈ వ్యాఖ్యలకి సంబంధం లేదు, ఆయన యాంకర్ మాత్రమే అని సుప్రీంకోర్టులో వాదించారు. సరే, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం అనేది వైసీపీకి ఒక మంచి పరిణామం, వైసీపీకి ఆనందించే విషయమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే సాక్ష్యాలను పెట్టుబడిదారుడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే అన్ని విషయాలు ఓకే, కానీ మళ్ళీ అమరావతి పేరుతో వివాదం రేపే ప్రయత్నం, మళ్ళీ అమరావతి పేరుని పొందుపరుస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయటం, అమరావతి విషయంలో మళ్ళీ అక్కసిని కక్కే ప్రయత్నం చేయటం. 2014 నుంచి 2019 వరకు ఏ విషయాన్ని అయితే జనాన్ని నమ్మించడానికి ట్రై చేశారో మళ్ళీ అదే విషయాన్ని జనాన్ని నమ్మించడానికి ట్రై చేయటం. ఎందుకు అసలు అమరావతి విషయంలో ఇంత కోపం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి? అసలు అమరావతి అనేది ఉండకూడదని అనుకుంటున్నారా? ఇప్పుడు నిజానికి వన్ బై వన్ చెప్తాను మీకు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రజలు తీర్పు ప్రకారం జూన్ 12వ తారీఖు కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత విజయవాడలో ఒకసారి వరదలు వచ్చినాయి. వరదలు వస్తే అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారు. నిజానికి అమరావతి మునగలేదు, కానీ అమరావతి మునిగిపోయింది అని ప్రచారం చేశారు. తర్వాత అమరావతిలో భూకంపాలు వస్తాయని, అమరావతి అనేది మంచి ప్రాంతం కాదని ఇలా రకరకాల ప్రచారాలు చేశారు. ఈ ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వాలనుకున్నప్పుడు ప్రపంచ బ్యాంకుకి మెయిల్స్ పెట్టారు, అమరావతికి నిధులు వద్దు, అప్పు ఇవ్వద్దు అని. ఎందుకు? అమరావతి అనేది వైబుల్ ప్రాజెక్ట్ కాదట, అమరావతికి డబ్బులు ఇస్తే వృధా అట, అమరావతి భూకంపాలు వచ్చే ప్రదేశం అంట. మరి ఎన్నిసార్లు భూకంపాలు వచ్చాయి అమరావతిలో? అసలు అమరావతిలో ఎన్నిసార్లు వరదలు వచ్చినాయి అసలు? ఈ లెక్క వీళ్ళు చెప్పరు, కానీ ప్రచారం మాత్రం చేస్తారు. ప్రపంచ బ్యాంకు మెయిల్స్ పెట్టారు, కానీ ప్రపంచ బ్యాంక్ వచ్చింది, సర్వే చేసుకుంది, రివ్యూ చేసుకుంది, లేదు ఇది ఫేక్ మెయిల్స్ అని చెప్పేసి అమరావతికి నిధులు ఇచ్చింది. సరే, ఇది రెండోది. తర్వాత మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు అమరావతి పునర్నిర్మాణ పనులకి ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఆ రోజు 2 అగ్ని ప్రమాదాలు జరిగినాయి. ఆ 2 అగ్ని ప్రమాదాల మీద కూడా అనేక అనుమానాలు. నిజానికి అగ్ని ప్రమాదాలు ఈవినింగ్ జరిగినాయి కాబట్టి సరిపోయింది, కానీ మోడీ గారి పర్యటన కంటే ముందు జరుగుంటే, ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఎక్కడైతే హెలికాప్టర్ దిగారో, హెలిప్యాడ్ పెట్టిందో ప్రభుత్వం, ఆ హెలిప్యాడ్కి దగ్గరలోనే అగ్ని ప్రమాదాలు జరిగాయి. అదే ఉదయం పూట కనుక జరుగుంటే సెక్యూరిటీ రీజన్ రీత్యా ప్రధానమంత్రి గారి పర్యటన వాయిదా పడి ఉండేది.
ప్రధానమంత్రి పర్యటన కనుక వాయిదా పడి ఉండుంటే అమరావతికి చాలా నష్టం జరుగుండేది. చాలా నష్టం జరిగుండేది. అది అది అక్కడ ఆ రోజు జరిగినటువంటి పరిణామం. మొన్న సాక్షి ఛానల్‌లో ఆ కామెంట్స్. అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి ఎందుకు? ఇంత పెద్ద ఎత్తున ఎందుకు? ఒక 500, 600 ఎకరాల్లో ఒక 5, 6 బిల్డింగ్‌లు కడితే సరిపోయిద్ది కదా! అనే మాట. మరి నిజానికి 500, 600 ఎకరాలు రాజధాని తయారయ్యే కాడికైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఉండాల్సిందిగా. ఒక 500, 600 ఎకరాలని నాగార్జున యూనివర్సిటీ దగ్గర విజయవాడకి, గుంటూరుకి మధ్యలో ఆయన చెప్పినట్టే సెలెక్ట్ చేసుకొని బిల్డింగ్‌లు కట్టుంటే అమరావతి రెడీ అయిపోయి ఉండేదిగా. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేయలేదు, ఆలోచన చేయలేదు? అంటే అమరావతి విషయంలో పదే పదే విషయం కక్కటం. అంటే ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఉండటం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదా? అమరావతిని వైసీపీ, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేను క్లియర్ కట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తా. పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఏంటి అంటే అమరావతి అనేది తయారైపోతే, రాష్ట్రానికి రాజధాని అనేది తయారైపోతే అది చంద్రబాబు నాయుడుకి బ్రాండింగ్ అయింది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానంగా ఉండిపోతాడు. ఇక చరిత్ర ఉంటుంది. అమరావతి కనపడినంతకాలం ఇది చంద్రబాబు నాయుడు కట్టాడు అనేది ఉండిపోయింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అధికారంలోకి వచ్చినా రాజధాని ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాడు అని చెప్పుకుంటారు, జనం చెప్పుకుంటారు. రెండోది, అమరావతి నిర్మాణం గనక జరుగుతుంది అన్నది ప్రజల్లోకి వెళితే 2029లో కూడా మళ్ళా టీడీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమరావతి నిర్మాణం ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ఈస్టు, వెస్టు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీద ప్రభావం చూపించే అంశం. ఈ జిల్లాలు అమరావతి చుట్టుపక్కల ఉండే జిల్లాలు కాబట్టి ఈ ప్రభావం ఆ జిల్లాల మీద ఉండి మనకు రాజధాని తయారైంది, బ్రహ్మాండమైన అభివృద్ధి కనపడుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి, మన పిల్లలకి భవిష్యత్తు కావాలి, కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కంటిన్యూ చేసుకుందాం అనే ఒక అభిప్రాయానికి అక్కడ జనం వస్తే, ఆ జిల్లాల్లో ప్రధానమైన సీట్లన్నీ కూటమి చేతిలోకి వెళ్ళిపోతే ఇక వైసీపీ 2029లో కూడా అధికారం రావటం పక్కన పెడితే మినిమం సీట్లు కూడా గెలవడం కష్టం. అంటే మొన్న 2024లో ఏ తీర్పు అయితే వచ్చిందో మళ్ళీ అదే తీర్పుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అమరావతి నిర్మాణం జరగకూడదు. జరిగితే చంద్రబాబు నాయుడికి అది బ్రాండింగ్ అవుతుంది. జరిగితే వైసీపీ పార్టీకి పొలిటికల్గా నాశనం అవుతుంది. కొన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీ ఎగిరిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 2029లో కూటమిని అధికారంలో తీసుకొచ్చే అంశంగా అమరావతి ఉంటే, అమరావతి నిర్మాణం జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. అందుకనే అమరావతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా ఎలా ఉంటుందంటే ప్రజలు ఎప్పుడూ అడుక్కునే స్థితిలోనే ఉండాలి, సంక్షేమ పథకాల మీద ఆధారపడాలి. తాడేపల్లి ప్యాలెస్ ముందు చేతులు కట్టుకొని బటన్ నొక్కుతారా డబ్బులు పడతాయా అని చూడాలి. అంతేగాని వాళ్ళకు ఒక రాజధాని ఉండటమో, అక్కడ ప్రజలు బాగుపడటమో, ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ అభివృద్ధిని ఎత్తుక్కునేటువంటి ప్రయత్నం చేయటమో అది నచ్చదా అనేటువంటి అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. ఎందుకు ప్రజలు సంక్షేమ పథకాల మీద ఆధారపడాలి? ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బాగుపడేటట్టు పాలకులు కదా చేయాల్సింది, నాయకుడు కదా చేయాల్సింది. ఆ ప్రయత్నం జరుగుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవటం నాయకుడి లక్షణమా, పాలకుడి లక్షణమా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకొని తీరాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ రావటాన్ని హ్యాపీగా ఫీల్ అవటం, చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ పార్టీని విమర్శించటం, సరే వైసీపీ కొన్ని హక్కు, అది జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని హక్కు. మనం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కానీ వైసీపీ నుంచి కానీ అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ మళ్ళీ ఆ ట్వీట్లో కూడా అమరావతి మీద అక్కసు కక్కటం అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి? దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.